ఈరోజు రొయ్యలు ఫ్రై చేసుకున్నాము. ఫ్రై కాదు, డీప్ ఫ్రై. ఆయిల్ వేసి డీప్ ఫ్రై బాగా ఉప్పేసి పసుపు వేసి బాగా కడుక్కున్నాము. ఎందుకంటే వాటర్ వేస్తాము. 1 స్పూన్ శనగపిండి వేస్తాము. కార్న్ఫ్లోర్ వేస్తాము. 1/2 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, వేసి దీన్ని కలుపుకుంటాం మనము. ఇప్పుడు దీంట్లో వేసి ఒక 10 or 15 మినిట్స్ ఇలా వదిలేస్తాము. మళ్ళీ ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకో. కర్రీ కూడా చేసుకో. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ పోసి పెనంలో వేసుకుందాము. బాగా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం వేయించుకుందాము. గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా. అనుకోండి రెడీ అయిపోయింది. వేడి వేడి రొయ్యలు పకోడా.